మెయిన్ డ్రాబ్యాక్ అంటే మెయిన్ నెగటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే, సో ఈ రిజల్ట్స్ అన్నవి కేవలం వారి గల ఎగ్ క్వాలిటీ, వారి మీద స్పర్మ్ క్వాలిటీ, మేల్లో స్పర్మ్ క్వాలిటీ అండ్ ద ఎంబ్రియో అండ్ దెన్ యూట్రస్, సో వీటిపైననే ఆధారపడి ఉంటాయి మెయిన్గా రిజల్ట్స్. సో ఎవరిదైతే ఎగ్ క్వాలిటీ లో ఉంది అంటే వారికి లో ఏఎంహెచ్ ఉండడము, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడము, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండడము, తర్వాత స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండడము, సేమ్ టైం యూట్రస్లో కూడా ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎండోమెట్రియం కూడా సరిగా లేకుంటే నెగటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీరి కనుక అంటే ఒక 50% వీ కెన్ కరెక్ట్ దెమ్. అంటే మనకి ఇప్పుడు ఒక 10 oocytes వచ్చాయి అనుకోండి ఆ ఫీమేల్ నుంచి, అందులో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. సో మనము ఆ ఎగ్ని మంచి oocyteని సెలెక్ట్ చేసుకోవడం, ఆ స్పర్మ్లో ఉన్నవి కూడా మంచి స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వీ కెన్ మేక్ అ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. దానిని కనుక మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయి. ఐవీఎఫ్ విధానం ద్వారా ఇవి చేసే అవకాశాలు ఉంటాయి. సో నెగటివ్ ఏంటంటే ఇంకా అన్ని ఎగ్స్ వారి oocytes అన్ని కామన్గా క్వాలిటీ లో ఉన్నట్టయితే, స్పర్మ్లో కూడా క్వాలిటీ చాలా మట్టుకి లో ఉన్నట్టయితే, అంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నప్పుడు, తర్వాత ఎండోమెట్రియంలో కూడా వెరీ బ్యాడ్ ఉన్నప్పుడు నెగటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన ఐవీఎఫ్ ద్వారా ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సెలెక్షన్.